హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు క్రిస్పీ దొండకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దొండకాయ ముక్కల్ని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఈ థిక్నెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ అలాగే కబాబ్ మసాలా అండి. ఇది ఉంటే వేసుకోండి. ఇది ఒక 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రైకి అయితే బాగుంటుంది కదా. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాంతోనే ఇది కొంచెం వెట్గా బాగా మిక్స్ అవుతుంది. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టించాలి. ఇలా కింద నుంచి పైకి ఇలా బాగా కలుపుతూ దొండకాయ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మసాలా పట్టించిన దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ కదపక్కర్లేదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని గరిటెతో అటు ఇటు కదుపుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని టిష్యూ వేసిన ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆయిల్లోకి పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మన దొండకాయ ఫ్రైని సర్వ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీల్ని పైన వేసుకుని గార్నిష్ చేసుకుంటే అంతేనండి, మన క్రిస్పీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా దొండకాయ ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అండ్ అలాగే టేస్ట్గా కూడా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీన్ని పప్పు, సాంబార్, ఆనపకాయ పులుసు వీటితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. కాకరకాయ కాదండి, దొండకాయ కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందంటండి. అండ్ చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇలా పప్పుతో కూడా తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ దొండకాయ ఫ్రైని ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.